ఇక తెలుగు పొలిటికల్ లీగ్ లో భాగంగా ఇవాళ తెలంగాణకు చెందిన ఈ ఇద్దరు క్రీడాకారులు ఆడిన ఆట ఏ రకంగా ఉందో చెక్ చేద్దాం. పొలిటికల్ లీగ్ లో లాగులు లేకుండా పంచులు వేసుకుంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు. ఒక్క సభైనా పెట్టి సక్సెస్ చేసే దమ్ము టీపీసీసీ చీఫ్ కి ఉందా అని జగదీష్ రెడ్డి విమర్శిస్తే, సూర్యాపేట సభ మర్చిపోయావా అంటూ కౌంటర్ ఇచ్చారు మహేష్ గౌడ్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుంది అన్న మాజీ మంత్రి వ్యాఖ్యలపై సెటర్లు వేశారు టీపీసీసీ చీఫ్. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదంటే తమదే అంటున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. పీసీసీ చీఫ్ పదవికి సీఎం ఎసరు పెట్టారన్న జగదీష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మహేష్ గౌడ్. అసలు మహేష్ కుమార్ గౌడ్ పదవి వచ్చిపోతుంది, అది చూసుకుంటే మంచిగుంటుంది. పాపం ఆయనకి ఎసరు పెడుతుంది ఎవరో మంది కాదు, ముఖ్యమంత్రి మనందరికి కూడా తెలుసు. ముందు పీసీసీ ప్రెసిడెంట్ ఆయన పదవి చక్కగా చూసుకుంటే మంచిగా ఉంటుంది. పాపం అది వద్దనే భయానికి ఇవన్నీ అంటున్నాడేమో. ఓకే సరే, బీఆర్ఎస్ మీద మాట్లాడితే నన్ను కొంచెం నన్ను ఆపుతారేమని మాట్లాడుతున్నాడు కనబడుతుంది తప్ప, మహేష్ కుమార్ గౌడ్కి కూడా తెలుసు అంతర్గతంగా ఎక్కడైనా మాట్లాడితే ఆయన కూడా చెప్తాడు, ఇంకా ఉంటాం భయ్, మేము ఆడొస్తాం, మా ముఖ్యమంత్రి చాలు మీ చేతులు పెడతానికి అని చెప్పి ఆయనే చెప్తాడు. ఎవరు సీటు ఎవరు లాక్కోరు. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనేది మన ప్రతిభ ఆధారితంగా వస్తాయి. మేము కష్టపడ్డాను కాబట్టి నాకు ఈ పదవి వచ్చింది. పదవి మనం కష్టపడి మళ్ళీ పనిచేస్తే పదవి ఉంటుంది. మనం ఇంట్లో కూర్చుంటే పదవి పోతుంది, న్యాచురల్. అది ఎవరో ఊడగొట్టాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తి నడిపే పార్టీ కాదు. మేము వస్తే అంత చూస్తాం, మీరు వచ్చేదే లేదు, సచ్చేది లేదు. ఇది ప్రజాక్షేత్రం. మనం పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు. మిమ్మల్ని ఎందుకు గద్దెదించారు, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. 10 ఏళ్ళ మీ అరాచకాలు, మీ దౌర్జన్యాలు, మీ గుండాయిజము ఏ రకంగా నడిచిందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే టీఆర్ఎస్ నాయకులు మంచిది. మహేష్ గౌడ్ ఒక్క సభైనా పెట్టి సక్సెస్ చేయగలరా అన్న జగదీష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మహేష్ గౌడ్. మహేష్ కుమార్ గౌడ్ని పెట్టుకోమన్నాడు ఒక్క మీటింగ్ చూద్దాం. ముఖ్యమంత్రి పోతే కూడా ప్రభుత్వ అధికారులు తెచ్చిన మంది తప్ప ఎక్కడైనా ఒక స్పందన ఉంటుందా? మా నాయకులు ఎవరు పోని ప్రజల నుంచి ఎట్లా స్పందన ఉంటుంది మీరు చూస్తున్నారు. ఎట్లా కనబడుతుంది ప్రజల నుంచి వేవ్ చూస్తున్నారు మీరు. ఇవాళ ఎక్కడికి పోయినా ఎప్పుడు వెళ్ళిపోతాడు ఈ ముఖ్యమంత్రి అనే మాట తప్ప, ఇక పీసీసీ ప్రెసిడెంట్కి అయితే ఆ మాత్రం కూడా సీన్ లేదు. ప్రెస్ మీట్లకు పరిమితం అయ్యేది తప్ప యానన్న ఒకటి సొంతంగా ఒక బహిరంగ సభ పెట్టిన సందర్భం ఉందా ఇప్పటివరకు? కాంగ్రెస్ పార్టీలో పార్టీ బహిరంగ సభలు పెడుతుంది, వ్యక్తులు కాదు. మేము వ్యక్తుల పార్టీ కాదు, మాది సమూహమైనటువంటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని బహిరంగ సభలు పెడితే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ఇంటికి పంపించారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇదే సూర్యాపేటలో బీసీ గర్జన మొదలుగానే దాదాపు 10-12 బహిరంగ సభలు నీ అడ్డాలో పెట్టాము. అప్పుడు నీకు తెలిసి రాలేదా నీకు? ఎవరి పాలనలో ఎంత అభివృద్ధి చేశారో బీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్. మహేష్ గౌడ్ పారిపోవడం కాదు, ఒక మైనారిటీ అభ్యర్థి కోసం నేను సీటు త్యాగం చేశాను. దానివల్లే నన్ను గుర్తించి ఎమ్మెల్సీగా ఇచ్చారు. ప్రజాక్షేత్రంలో గెలుపు ఓటము సహజం. ఇది కాదు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏం ఉద్ధరించారనేది ఇంపార్టెంట్. అది ప్రజలకు ప్రామాణికం. ఎక్కడ అంటే అక్కడ చర్చకు సిద్ధం. మీరు 10 ఏళ్ల హాయంలో మీరు ఇచ్చినటువంటి అభివృద్ధి, మీరు ఇచ్చిన సంక్షేమం, మేము కేవలం 30 నెలల్లో మేము తీసుకొచ్చినటువంటి విదేశీ పెట్టుబడులు, ఇవన్నీ కూడా పేదలు రుచిగా ఆస్వాదిస్తున్నటువంటి కార్యక్రమాలు. వీటి చెప్పుకుంటే మీకు బాధ ఏంటి? మీరు 10 ఏళ్లలో ఏది సజావుగా చేశారు? డబుల్ బెడ్రూమ్ అని ఊరడించి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారో మీరు ఒకసారి రిపోర్ట్ ఇస్తే ప్రజలకు అర్థమవుతుంది. బీఆర్ఎస్ 10 ఏళ్లు తెలంగాణను దోచుకుంటే కాంగ్రెస్ అభివృద్ధి చేస్తోందన్నారు మహేష్ కుమార్ గౌడ్.